మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి. సార్, బీజేపీ కొత్త అధ్యక్షులు మాధవ్ గారు ఎవరైతే ఉన్నారో, ఏపీ రాష్ట్ర అధ్యక్షులు వారు, ఆయన జగన్ అరెస్ట్ అవుతారు, గ్యారెంటీగా అయ్యేటట్టే ఉన్నారు, ఈ లిక్కర్లో ఎవరు ఆపేటట్టు లేరు అని అన్నారు సార్. దాన్ని ఎట్లా చూడాలి సార్? జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు అన్న దగ్గర రాజకీయ కోణంలో కూటమి ప్రభుత్వంలో వాళ్ళు తీసుకున్న ఒక పనికిమాలిన నిర్ణయానికి ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాడు మాధవ్ అని మాత్రం ఎస్టాబ్లిష్ అయింది. ఎందుకంటే ఆయన కూడా అన్నీ తెలిసిన ఆయన కూడా ఈ మిగిలినట్టు చదువు సంజయ్ సరిగ్గా లేదు. ఆయన ఒక కాస్ట్ అకౌంటెంట్ అయ్యి ఉండి దాని మీద పూర్తి అవగాహన ఉండి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ రోల్ ఏంటో, ఐటీ డిపార్ట్మెంట్ రోల్స్ ఏంటో తెలిసి కూడా సిట్టో లేదో 11 కోట్లు పట్టుకున్నారనగానే టక్కన ఓ దీపావళి టపాకి పేలినట్టుగా మాట్లాడితే ఆయన కొంచెం ఆశ్చర్యంగానే ఉంటుంది. ముఖ్యంగా ఒక బీజేపీ అధ్యక్షుడి స్థాయిలో ఎన్డీఏ కూటమికి విశ్వసనీయత చాటుకుంటున్నాడని మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. గతంలో ఈనాడు ఆంధ్రజ్యోతిలో వార్తలు ఏమొస్తే అవే చదివిన పురంధేశ్వరమ్మ గారికి ధీటుగా కూటమి అడుగుజాడల్లోనే వాళ్ళకి తగ్గట్టుగానే వాళ్ళ మనసులు మెచ్చుకోవడానికి బాగా మాట్లాడుతున్నాడని మాత్రం చెప్పాలి. దాని ఇహపరాలు పూర్వపరాలు సెంట్రిక్గా టార్గెట్ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని లెక్కర్ దాంట్లో ఎలాగైనా అరెస్ట్ చేయాలని టార్గెట్ పెట్టి 1.5 year ఆల్మోస్ట్ 13 months పైచీలకి పనిచేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి నేను నిన్న మొన్న కూడా చెప్పిన క్లియర్గా ఆ మీనా గారి యొక్క ఔన్నత్యాన్ని, ఏదైతే వీవీప్యాట్ స్లిప్పులను తగలబెట్టేశారో, ఈ ఎలక్షన్ కమిషన్ చేయని పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే స్పెషల్ డిస్కషన్స్తో చేసిన ఉదంతంలో దాన్ని ఎక్కడ డిస్కషన్ కానివ్వకుండా ఇమీడియట్గా దీన్ని లెక్కర్ స్కామ్ని తెరపైకి తీసుకొచ్చి దీర్ఘంగా చర్చించే కార్యక్రమానికి తెరలేపి సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్లో సుప్రీంకోర్టు దగ్గర నుంచి కూడా అక్షంతలు పడినా సరే ఎక్కడ కనుసన్నల్లో కనుచూపు మేరలో కూడా దాని డిబేటబుల్ టాపిక్ కాకుండా కేవలం అవ్వని పెళ్ళికి బాజాలు కొట్టినట్టు కంటిన్యూస్గా లెక్కర్ అని అదేదో పెద్ద స్కామ్ జరిగిపోయిందని ఎక్కడో డబ్బులు సంబంధం లేనివి సముచితం లేనివి తీసుకొచ్చి ఏదైతే మీరు ఈ 11 కోట్లు దొరికాయని అని చెప్పారు. అది ఎవరండి? ఆయన తేల కృష్ణారెడ్డి గారు అల్లుడు. తేల కృష్ణారెడ్డి గారి ప్రస్థానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? తెలుగుదేశంలో గ్రేటర్ హైదరాబాద్కి మేయర్గా పనిచేశారు ఆయన అల్లుడు గారు ఒక హాస్పిటల్, అదే హాస్పిటల్ సార్, అది అటైర్ హాస్పిటల్లో ఒక పార్ట్నర్షిప్ రాజకేష్ రెడ్డి వాళ్ళ ఆవిడ పేరు మీద ఏదో పార్ట్నర్ ఉన్నారు. ఏం సార్ బిజినెస్లు చేసి వాళ్ళు 10 రకాలుగా పెట్టట్లేదా? ఇప్పుడు చిన్ని ఉన్నాడు ఆయన, కేశినేని చిన్ని, రాజకేష్ రెడ్డి పార్ట్నర్సే కదా. మరి ఈ విషయంలో చిన్ని గారిని ఎందుకు పట్టించుకోరు? ఇప్పుడు ఈయన ఈ కాలేజీ బిజినెస్ ఎలా ఉంటుందో తెలుసు కదా సార్. ఇది పీక్ టైము, మేనేజ్మెంట్ కోటాలో సీట్లు. ఆ కాలేజీ ఏదైతే ఉందో వర్ధమాన్ కాలేజీ టాప్ 5లో ఉంది. అది హైదరాబాద్లో కంప్యూటర్ సైన్సెస్ సీటు బేర్ మినిమం 10+ ఉంటుంది అక్కడ. అందరూ రిసిప్ట్లు రాసి బ్యాంక్ ట్రాన్సాక్షన్లు చేస్తున్నారు, క్యాష్ తీసుకుంటారు. అసలు కనుక్కోండి. కాలేజీలు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న అన్ని కాలేజీల్లో వాళ్ళకి సంబంధించిన హాస్టల్లో ఒకసారి చెక్ చేస్తే ఖచ్చితంగా ₹1,00,000 దొరుకుతాయి. సిట్టోలు పట్టుకొని ఏడు చేస్తారు, క్యాష్ పట్టుకొని ప్రదర్శిస్తారు. మనకి నెక్స్ట్ జరిగేది ఏముంటుంది చూసారు? అక్కడ మ్యాజిక్ ఫిగర్ 12 బాక్సులో 11 కోట్లు. ఎంతసేపు 11 చుట్టే తిరుగుతుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చాయి కాబట్టి దానికి తగ్గట్టుగా 11 కోట్లు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వర్ధమాన్ కాలేజీకి సంబంధించిన ఫామ్ హౌస్లో వాళ్ళ అమ్మగారి పేరు మీద ఉంది. ఆ ఫామ్ హౌస్లో దొరికిన దానికి తేల కృష్ణారెడ్డి గారు అల్లుళ్ళు ఇలా ప్రస్థానం అన్నీ తెలిసి కూడా ముందు ఇక్కడ రాజకేష్ రెడ్డి అలా హాస్పిటల్ లేదు, అలా ఆవిడ పార్ట్నర్ కాబట్టి ఆ పేరు పెట్టేసి మొత్తం ఈ క్యాష్ అక్కడ దాచుకున్నాడు. ఎవడైనా సంవత్సరం పాటు లిక్విడ్ క్యాష్ పెట్టుకున్నాడు అంటే వాళ్ళు బిజినెస్లు చేయడానికి ఉన్నారు, బర్రెలు వేయడానికి ఉన్నారు. సింపుల్ లాజిక్ సార్. ఈ కాలేజీ అడ్మిషన్స్ టైంలో ఉన్న లిక్విడ్ క్యాష్, దానికి సంబంధించిన కేసు వాళ్ళ మీద నెత్తికి పెట్టుకోవడం మనిషి ఏడో అంతలు మా సంతలో కాకలించుకోవడం ఈ కేసులు ఏంటండి నాకు అర్థం కాదు. ఏది చూసినా బార్డర్ ఎక్కడ, మన పరిధి ఏంటి? కోదాడ దాటిన తర్వాత నుంచి ఆంధ్రప్రదేశ్ స్టార్ట్ అవుతుందా? కోదాడ నుంచి ఆంధ్రప్రదేశ్ అయిపోయిందా? లోపలికి వచ్చేసారు. ఎక్కడెక్కడ శంకరపల్లి దగ్గరికి వెళ్ళి ఫామ్ హౌస్, అది శంకరపల్లినా? అంటే ఇప్పుడు ఆ 11 కోట్లు నిజంగా ప్లాన్ చేసి ప్రకారమే దొరికినాయి సార్? అంటే అక్కడ ఉన్నాయని ముందుగా తెలుసా లేకపోతే ఎట్లా సార్? నేను చెప్తుంది అదే కదా సార్. ఇవాళ మీకు మల్లారెడ్డి కాలేజీల మీద పడండి, దొరకపోతే అడగండి. మీరు ఏ ఇంజనీరింగ్ కాలేజీ నేను వాళ్ళు ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఇది అడ్మిషన్స్ టైము, కాలేజీ టైము, మేనేజ్మెంట్ కోటాలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. బేర్ మినిమం 10-11 కోట్లు లేకుండా ఇవాళ కాలేజీ వ్యాపారాలు చేస్తే వీళ్ళు ఇంట్లో కూర్చొని సన్నాసి మాటలు పెట్టుకోవాలి ఒక్కొక్కటి. ఆ రైడ్ని పెట్టి దేనికి ముడి పెడుతున్నారు?
దీంట్లో ఎప్పటికీ అవుట్కమ్ ఉండదండి, ఓన్లీ అలా కాలక్షేపం. నేను కరెక్ట్గా ఇప్పుడు నిన్న 95 రోజులు దాటి వాళ్ళకి ఎవరు ఆయన కసిరెడ్డి గో రాజకేశ్ రెడ్డి ఒకడికి, నెక్స్ట్ ఆ గోవిందప్ప గారికి 90 రోజులకి ఎంత బెయిల్ వేయాలి కాబట్టి బెయిల్ వేసి టైంకి ఏం చేస్తున్నారు, నిన్న అనుకుంటారు బెయిల్ హీరింగ్లు టక్కని తీసుకెళ్ళి భారతీయ సిమెంట్స్ మీద రైడ్ చేసాం సార్, ఈ డబ్బులు అక్కడ ఉన్నాయట అని ఎక్స్టెన్షన్లు. రిమాండ్ ఇవ్వండి సార్, ఒక 5 రోజులు 6 రోజులు. ఇవాళ నెల్లూరు పర్యటనకి వెళ్తుంటే చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి అంతా కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని రిమాండ్ అడిగారు నిన్న. అలాగే ఉంటాయి. సో ఓవరాల్గా ఏంటంటే ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ అని ఉంటాయి ఎప్పుడైనా సార్. అవి రెండు తప్పు ఉన్నప్పుడు మనం ఏం చేయలేము దాంట్లో. అలా ప్రేక్షక పాత్ర వహించవలసింది ఎవడని సార్. అసలు ఇదంతా చేయడానికి వెనకాల ఎవరున్నారు సార్? ఎవరు ఉండరండి. ఇది పొలిటికల్ హైప్ క్రియేట్ చేసుకోవడానికి పొలిటికల్ డ్రామా తెరలేపారు. టిట్ ఫర్ టాట్ రాజకీయం ఉంటారు. అంటే నేను అరెస్ట్ చేశారు కాబట్టి నేను అరెస్ట్ చేస్తాను. నువ్వు లెక్కర్ స్కామ్లో అన్నావు కాబట్టి నేను లెక్కర్ స్కామ్, నువ్వు ల్యాండ్ స్కామ్ అన్నావు కాబట్టి నేను ల్యాండ్ స్కామ్, నువ్వు స్కిల్ డెవలప్మెంట్ కాబట్టి నేను స్కిల్ డెవలప్మెంట్. సేమ్ ఇదే ప్రస్థానంలో ముందుకెళ్దాం. అసలు ఏం డెవలప్మెంట్ జరుగుతుందో అది చెప్పకుండా ప్రతిరోజు వార్తల్లో ఓన్లీ స్కామ్స్, అరెస్ట్లే ఎందుకు కనిపిస్తూ ఉన్నాయి సార్? అంటే ఎంతసేపు అరెస్ట్లే కనబడుతున్నాయి అన్నదానికి ఏంటంటే, అరెస్ట్లు ఎందుకు కనబడతాయి అంటే స్కాములు స్కీములు అన్నది ఒక 2 హెడ్డింగ్లు పెట్టుకొని స్కీముల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మంచిదంతటిని స్కాముల రూపంలో కన్వర్ట్ చేసి ఎప్పుడైతే మాట్లాడడం మొదలవుతుందో, తర్వాత నేను సంపద సృష్టిస్తానన్న దానికి ఆల్రెడీ మార్గం క్రియేట్ చేసి ఇచ్చాడు ఆయన. ఆ అడుగుజాడలో నడడానికి అహంకారం అడ్డొస్తుంది. అంటే ఉదాహరణకి సంపద సృష్టించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న లిక్కర్ పాలసీలో ఎక్స్చెక్కర్కే డబ్బులు వస్తాయి. ఇదే పని చంద్రబాబు నాయుడు గారి స్థాయికి ఇవ్వాలి కనుక ఆ లిక్కర్ అన్ని బ్రాండ్లు అమ్ముతూ ఇదే ప్రభుత్వం వ్యాపారం చేస్తే 103 కోట్లే వచ్చేసారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఈయనైతే ఖచ్చితంగా 2 లక్షల పైచీలకి ఆదాయ వనరులు క్రియేట్ అయ్యిందును. కానీ ఆ పని జగన్మోహన్ రెడ్డి చేసాడు కాబట్టి నేను చేయకూడదు అనుకుంటే ఈ కర్మ ఇలాగే కలుగుతుంది. ఓకే. అయితే సంపద సృష్టిస్తాం అన్న పొగడి కబుర్లన్నీ ఏమవుతున్నాయి, సంపదని హరించడానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి. సో ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తారు. 1,85,60 కోట్లు అప్పు చేసి కూర్చున్నారు. ఇప్పటికి ఏం చేస్తారు చెప్పంటే ఏమీ చెప్పరు. మేము అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఇండస్ట్రియలైజేషన్ ఏంటి, మేము మమ్మల్ని మించిన లేరని చెప్తారు. తీరా చూస్తే వీళ్ళ లెక్కలు చూస్తే అన్నీ కాకి లెక్కలే. వీళ్ళే మళ్ళీ బడ్జెట్లో చెప్తారు 46 లక్షల ఉద్యోగాలు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కల్పించారు. సో వీళ్ళు ఏమైనా కల్పించారంటే జస్ట్ 38,000 కోట్ల పెట్టుబడులు మాత్రమే తీసుకొచ్చి 36,000 మందికి ఉపాధులు కల్పించిన 14-19లో ఈయన దగ్గర 3,57,000 కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి 3.5 లక్షల పైచిలుక ప్రజలకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే, అదే 1,103 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి 3,57,000 మందికి ఉపాధి కల్పించిన ఉదంతాలు చూసి ఎంఎస్ఎంఈలు అయితే అసలు ఈయన స్టార్టప్ కంపెనీనే సింగపూర్ పరిగెట్టిండు. మన ఎంఎస్ఎంఈ ఆల్మోస్ట్ ఈక్వల్ టు దట్. ఏంటండి జగన్మోహన్ రెడ్డి ఐలాలో 16,50,000 పైచీలకు వచ్చాయి ఎంఎస్ఎంఈ యూనిట్స్. వాళ్ళు ఎన్ని వచ్చాయి 3,50,000. మరి అన్నీ చెప్పేది వాళ్ళే కదా. అసలు బిజినెస్ అంటే చంద్రబాబు నాయుడు గారు అసలు అంత నిరంతరం సీఈఓలో పనిచేస్తాడు, ఇవన్నీ చెప్పింది దానికి ప్రాక్టికల్ రూపంలో 5 సంవత్సరాల టెన్యూర్లో కనబడుతున్నాయి. ఊరికనే నీ సచివాలయం కట్టడానికి ఎన్ని డబ్బులు కేంద్ర ప్రభుత్వం వల్ల అయితే నాకు ఇది అవ్వదు అది అవ్వదు ఇది అవ్వదు అని కబుర్లు చెప్పాడు. ఆయన 2,200 మందికి ఒక సచివాలయం కట్టించాడు. వాళ్ళ పెద్ద సచివాలయం ఏం పనులు అవుతాయి, దానికి ధీటుగా ఇక్కడ అన్ని పనులు అవుతాయి ప్రతి ఒక్కటి సామాన్యుడికి. అక్కడికి సచివాలయం ఎలా కడితే ఎందుకు, ఏం కడితే ఎందుకు? సచివాలయం, నాడు స్కూలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు, ఈ 4 ఒక గ్రామానికి 2,200 మందికి ఇచ్చింది కాక దాని ఖర్చు ఈడ్చి కొడితే 94 లక్షలు అయింది 4 బిల్డింగ్లకి. స్కూళ్ళు ఎలా ఉన్నాయి మీరు నేను చూస్తున్నాం. వీళ్ళేమో అన్నా క్యాంటీన్కి 4 కేట్లు రిలీజ్ చేశారు. అద్దాలు 4 పక్కలు ఉంటాయి, 4 ముంతలు తపేలాలు పెట్టి 5 రూపాయలు భోజనం అని చెప్పి దానికి 4 కోట్లతో ఎన్ని ఒక్కోదానికి 98 లక్షలు రిలీజ్ చేశారు. పోనీ 175 నియోజకవర్గాల్లో గ్రామం కోటే ఇంటి కోటే పెట్టారంటే అది కూడా లేదు. లింగలింగం అనుకుని 175 నియోజకవర్గాలకు సంబంధించినట్లు ఇంకా 130, 120 పెట్టారు. అదొక పెద్ద పథకం, దానివల్ల ఇది జరగబడే పథకం. ఓ పక్క P4 చెప్తున్నారు. ఏం చెప్తున్నారు వాళ్ళు చెప్పింది ఏంటి? మొదట ఇండస్ట్రియలిస్ట్లో ఎవరో సిఎస్ఆర్ యాక్టివిటీస్ కింద తీసుకొచ్చి వీళ్ళందరినీ దత్తత, ఇప్పుడు తీసుకొచ్చి ప్రభుత్వ ఎంప్లాయీస్కి మాస్టర్లు గట్ట మీరు దత్తత తీసుకోండి. వాళ్ళ బతుకులు ఎలా ఉంటాయి సార్? ఇలాంటి పనికిమాలన్నీ పెట్టిన ఎత్తికి రాష్ట్రాన్ని ఎంతసేపు కాలక్షేపం చేద్దామన్న కార్యక్రమం దగ్గర మీరు ఎన్నైనా చెప్పండి. 11 కోట్లు ఎక్కడ దొరికాయి? హరిహర వీరమల్లో అసలు బ్లాక్ బస్టర్, అసలు ఇవాళ ప్రపంచ చరిత్రలో ఏ సినిమాకి రాని కలెక్షన్లు వచ్చాయంటే అవన్నీ చెవులో పూలు పెట్టుకుని ఎండమే మనం అంతకనే వెళ్ళి